మిత్రులారా, మరి నిత్యము మన ఆయుర్వేదం వీడియోలు చూసే మా ప్రజలారా, సహోదరులారా, దయచేసి మరి మన పురుషులకు, స్త్రీలకు కానీ పురుషులకు కానీ మంచి ఒక రెమెడీ చెప్తున్నాను. మనకు మనం వాడుకోవచ్చు, పెద్ద కష్టమైన పని లేదు. ఈ కాలంలోనే దొరుకుతాయి. మనం నేషనల్ ప్రకృతి వైద్యంలో ఉన్నాం గనక ప్రకృతి మనకు ఎన్నో అనుభవాలు చెబుతుంది. మన పూర్వీకులు చెట్లతోటి, మరి మనకు దేవుడు సృష్టించిన చెట్లతోటి, దేవుని యొక్క ప్రకృతి కాబట్టి మంచి చెడి తెలివిని జ్ఞానాన్ని పుట్టించే చెట్లు మన దగ్గర ఉన్నాయి గనక మనము ప్రకృతిలో ఉన్నాం గనక ప్రకృతి వైద్యమే చాలా మంచిది. ఇంగ్లీషు వైద్యము మంచిదని మన 400 సంవత్సరాల క్రితం నుంచి మన పెద్దలు, మన గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. అదే అప్పటికప్పుడు రిలీఫ్ వస్తున్నాయి కనుక అది రిలీఫ్ లేదని నేను చెప్పలేను. మరి ఎందరో ఆపరేషన్లు, ఎందరో గడ్డలు తీసేస్తా ఎందరినో ఆపుతున్నారు. ప్రకృతి మరి ఇంట్లో మన పూర్వీకులు 12 మంది బిడ్డలుగా ఉన్నారు. మన అమ్మ నాన్నోళ్ళు జనం ఎక్కువైతేనని మరి మన ప్రభుత్వం వాళ్ళు ఆపరేషన్ అనే ఒక సిస్టమ్ కనిపెట్టి దానివల్ల బిడ్డలు పుట్టకుండా చేస్తూ ఆఫ్ చేస్తూ, అట్లాగే ప్రభుత్వం కూడా ఒక రెమెడీ, ఒక ప్రకృతి తీసుకొచ్చి ఎవరైతే 2 పిల్లలు కలిగి ఉంటారో వాళ్ళకు మేము సీట్ ఇస్తాము, ఎమ్మెల్యేలకు ఎంపీలకు మరి ప్రెసిడెంట్లుగా ఉండొచ్చు అని తెలియపరిచినారు. అలా అంటే మంచియే గనక ఆ రోజులలో 10 మంది బిడ్డల కన్నా ఇంట్లో ఇబ్బంది ఉండదు. ఈరోజు 2 బిడ్డలకైనా తల్లిదండ్రి పని చేయలేక అల్లాడిపోతుర్రు. ఈ విధంగా మనకు జీవితాంతరం కాలం ముక్కున్నంత కాలం పడిశం ఉంటుంది గనక, పడిశం అంటే సర్ది తెలంగాణ భాషలో, మరి ఆంధ్ర భాషలో పడిశం అంటే జలుబు గనక మీరు ఆలోచన చేయండి. ప్రకృతిలో మరి పురుషుడు కానీ స్త్రీలు కానీ ఎక్కడికన్నా ప్రయాణమై వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతుర్రు. ఆ ఇబ్బంది పడే వారికి నేను కొంత రెమెడీ చెబుతున్నాను. ఇది కసివింది ఆకు, కసివింది చెట్టు అంటారు. మరి చెట్టు కాస్త ఎండిపోయింది, ఆకులు తీసుకొచ్చాం గనక ఈ పూలు పచ్చ రంగు పూలు ఉంటాయి, పచ్చగా ఉంటాయి పూలు. ఈ పువ్వు మన తంగెడ చెట్టు పువ్వును పోలి ఉంటుంది, చిన్న పువ్వు. ఈ కసిగింది చెట్టు మన ఊర్లలో డొంకలమ్మటి కానీ బజార్లమ్మటి కానీ ములుస్తాయి. ఈ కాయలు బొబ్బర్ల కాయలు ఉన్నట్టుంటాయి. కావాలంటే చూడండి, బొబ్బర కాయలు ఉన్నట్టే ఉంటాయి. మరి ఈ కాయలను దీని విత్తనాలు సేకరించి దీని విత్తనాలు వలిస్తే పెసరకాయలు లెక్క వస్తాయి. ఈ విత్తనాలు సేకరించి, ఇదిగో విత్తనాలు ఇలా ఉంటాయి. ఈ విత్తనాలు తెచ్చుకొని భయంకరమైన అతిమూత్ర వ్యాధి, ఈ అతిమూత్ర వ్యాధికి నాకే వచ్చింది. ఎంతో మంది డాక్టర్ల కాడికి పోయిన గంటకు జాముకు ఒకసారి, అవసరమైతే జాముకు 2 సార్లు ఈ చలికాలం లేచిపోతా. ఆ నిద్దట్లో లేచిపోవాలంటే తలంతా నొప్పి తీస్తుంది, నిద్రపోలేక ఎంతో బాధపడుతుంటాము. మరి 10 నిమిషాలకు ఒకసారి టాయిలెట్కి పోయి వస్తుంటే బట్టలన్నీ వాసన కొడుతుంటాయి. ఆ ఇబ్బంది పడలేక మానసిక వేదన కలగజేస్తారు. స్త్రీలకి పురుషులకి మానసిక వేదన ఉంటది కూడా, దీంట్లో సత్యం లేదు, నా అనుభవం. మరి అతి వారికి ఎక్కడైనా ఎంత డబ్బులైనా పెట్టి మందు చేసుకోవాలని డాక్టర్ల కాడికి పోతాం. కానీ డాక్టర్లు ఏమంటారంటే నీకు షుగర్ ఉందేమో చెక్ చేసుకొచ్చుకో, లేదు నీకు మూత్రపిండాలలో ఏమన్నా గట్టి పడలేక సల్లున్నాయేమో, లేదు నీకు మూత్ర కుచాలలో ఏదన్నా పుండు కలగజేసిందేమో, మూత్రపిండాలు వాపుకొచ్చినాయేమని చెబుతుంటారు. అట్లాంటిది ఏమి కాదు. అతిమూత్ర వ్యాధులు ఆయుర్వేదిక మందులనే రిలీఫ్ ఉంది, లేకపోతే దేంట్లో రిలీఫ్ లేదు. నేను చెబుతున్న అద్భుతమైన వైద్యము. ఈ అతిమూత్ర వ్యాధికి ఒక 1/2 కేజీ ఈ గింజలు సేకరించుకోండి, 1/2 కేజీ కానీ లేదు 150 గ్రాములు కానీ సేకరించుకొని కొద్దిగా లైట్గా పెండెం మీద వేయించుకొని మిర్చిలేసి పౌడర్ పట్టుకోండి.
పౌడర్ చేసుకోండి మిత్రులారా. పౌడర్ చేసుకొని రోజుకు ఒక 20 గ్రాములు, 20 గ్రాములు అంటే ఒక్క చెంచా పొడి. మరి ఒక చెంచా పొడి నేను పొడి చేయలేదు, చేస్తాము అనుకున్నాం కానీ మరి కొంచెం ఆరాలు ఇవి మళ్ళీ పొడి చేసినాక కూడా నేను ఎలా పొడి చేసేది ఎలా వాడేది కూడా చూపిస్తాను. మరి దయచేసి మీ దగ్గర ఉంటే విత్తనాలు చేసుకోండి. ఒక 20 గ్రాములు, 20 గ్రాములు అంటే తెలుసు కదా, ఒక 20 అంటే ఒక చెంచా పొడి తీసుకొని దానికి మంచి తేనె, ఒరిజినల్ తేనె తెచ్చుకొని ఉదయము పరిగడుపున అన్నానికి కానీ టిఫన్కి కానీ ఒక గంట ముందు ఈ ఈ పొడిని ఆ తేనెలో కలుపుకొని మీరు వాడండి. వాడి ఒక గ్లాసు పాలు తాగండి, లేకపోతే తాకపోయినా బాధలేదు. ఇదేం నరాల వీక్ పొడి ఏం కాదు. మరి మీరు ఆ విధంగా ఉదయము సాయంత్రము వాడుతూ ఒక 15 రోజులలో వచ్చారనుకో, మీకు 15 రోజులలో అతిమూత్ర వ్యాధి అంతు లేకుండా పోతుంది. నేను ఇచ్చి చూసిన స్త్రీలు ఎంతో బాధపడుతున్నారు. మనకన్నా స్త్రీలకు బస్సు ఎక్కితే చాలా ఇబ్బంది. కానీ అందుకని మన ప్రభుత్వం వారు బస్సు డిపో దగ్గర, బస్ స్టాండ్ దగ్గర అక్కడక్కడ బాత్రూమ్లు కట్టించారు, ఎందుకంటే స్త్రీలు బాధపడుతుంటారని. ఈ విధంగా మీరు చేసుకొని ఈ మందు వాడండి. ఈ వాడిన తర్వాత దీని ప్రకృతి ఎట్టుందో మాకు తెలియపరచండి. ఈ మందుకున్న విశేషం ఏంటంటే, ఈ మందు వాడినంతసేపు పెరుగు మజ్జిగ చల్లటి పదార్థం ఫ్రిడ్జ్లో వాడగాకండి, అవి దూర పెట్టండి. ఈ మందు వాడుతూ మాకు ఎలాగుంది తెలియపరచండి. కసివింది విత్తనాలు గనక ఏం పెద్ద ఘనకార్యం కాదు. అయితే షాపులలో దూరటం కొద్ది కష్టం, ఎందుకంటే వాళ్ళు వీటిని రేటు పెట్టలేరు. మేము ఒక 2 రోజులు ఇద్దరు మనుషులము తిరిగి చేసుకుంటే ఇన్ని చేసుకున్నాము. మరి కాస్త కూలిచ్చి చేయించుకోవాలంటే గట్టి కొంచెం రేటు పడుతుంది కనుక మీకు మీరు చేసుకోవచ్చు. సొంతగా మన శలకలలో మన శాలల్లో దొరుకుతాయి, మీరు తెచ్చి చేసుకోండి. ఒరిజినల్ నెయ్యితోటి, ఒరిజినల్ తేనెతోటి ఒక 20 గ్రాములు ఉదయం సాయంత్రం వాడండి. వాడలేని పరిస్థితిలో నా దగ్గరికి మరి మీరు ఫోన్ చేసి చెబితే నేను మీకు మందు అందించగలుగుతా. ఆ మందు తేనెలో మీరు వాడండి. 15 రోజులు కానీ 20 రోజులు కానీ మీరు వాడితే 4-5 రోజులు వాడితే దాని ప్రకృతి తెలిసిపోతుంది కనుక ఇది అనుభవము. ఇచ్చి చూసిన దీని మీద ఎటువంటి సత్యం లేదు. నా వైద్యమే అనుభవం వైద్యం అనమాట. ఆ మందు పనిచేస్తున్నంటేనే చేస్తా. మందు పనిచేయలేకపోతే మందు మూట తీసుకుపోయి మా సమీపంలో గంగ ఉంది, ఆ గంగలో పడేస్తాం కనుక మీరు కావాలంటే మీరు చేసుకోండి. లేని ఎల్లో నాకు ఫోన్ చేసి మరి నన్ను సంప్రదింపితే నేను మందే మీ ఇంటికి పంపిస్తాను. నా పేరు మోజేసు, నేను శ్రీశైలం ప్రాంతంలో ఉంటా, ఈగలపేట అనే గ్రామంలో ఉంటున్నా గనక మరి నా నెంబర్ చెబుతా 9398632876. మిత్రులారా మరొక నెంబర్ చెబుతున్నా 9494646276. ఈ నెంబర్కు ఫోన్ చేయండి. అవసరమైతే మీరు మందు చేసుకొని నాకు తెలియపరచండి. మందు ద్వారా మరి ఫోన్ ద్వారా తెలియపరచండి. మందు మీ ఇంటికి నేను పంపిస్తున్నానని ఈ వీడియో ఇంతతో ముగిస్తున్నాను. అవసరమైతే ఇంకా కొన్ని వీడియోలు చెప్తాను. జై హింద్.